బండి తెల్లలేదు. టెన్షన్ పడద్దు, నుండి తీసుకొస్తాను. సరే మా త్వరగా వస్తున్నా. ఇందాక ఇప్పుడు అన్నం భార్య అంటే నా ఇష్టం, నా బిర్యానీ నా ఇష్టం చేసుకుంటా అన్నాడు. మళ్ళీ కాసేపు ఆగి అమ్మట్నే అన్నం వేస్ట్ చేయొద్దని నన్ను ఎవరో కొట్టారు, దెయ్యం కొట్టింది, అది కొట్టింది, అది కహానీ చెప్తున్నాడు. అసలు నిజమా ఇది కావాలని డ్రామాలు ఆడుతున్నాడా? స్కూల్టే పోలా చూద్దాం. మందు ఎందుకు వేస్ట్ కొనిటం? ఇందాకేదో బిర్యానీ కింద పోస్తే అన్నం వేస్ట్ చేయొద్దని చెప్పి దెయ్యం వచ్చిందన్నావు, కొట్టిందన్నావు. ఇదిగో రే బిర్యానీ కింద పోస్తున్నా, ఇదిగో పోస్తున్నా. ఏది దెయ్యం ఎక్కడా? రమ్మండ్రా, ఐ వెయిటింగ్. దమ్మా దెయ్యాలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఎక్కడ్రా దెయ్యం? ఏది ఎక్కడా? రా రే రమ్మన్రా. ఏది? ఇటు లేదు, ఇటు లేదు, ఎక్కడా? అన్నాన్ని వేస్ట్ చేస్తావురా? అన్నాన్ని వేస్ట్ చేస్తారు. ఎంతమంది చెప్పాలి అన్నాన్ని వేస్ట్ చేయొద్దని? ఇంకొక్కసారి నా కళ్ళ ముందు ఎవరైనా అన్నం నేర్పాలి చేశారనుకో, అన్నం పరబ్రహ్మస్వరూపం. ఒక్క మెతుకు అన్నం వెనుక రైతు చెమట, ప్రకృతి కరుణ, ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. దయచేసి అన్నాన్ని వృధా చేయకండి, నేలపాలు చేయకండి. అవసరమైనంత మాత్రమే తీసుకొని ఆహారాన్ని గౌరవించండి. అన్నం విలువను ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే చిన్న ప్రయత్నంగా మా ఈ కథను రూపొందించాము. మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక సరికొత్త సందేశాత్మక కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాము.